राधा स्वामी, राधा स्वामी दयाल की दया, राधा स्वामी सहाय। कबीर सोया क्या करे, जाग के जपो मुरार, एक दिना है सोना, लंबे पाँव पसार। चलना है दूर मुसाफिर काहे सवेरे, चलना है दूर चेत अचेत नर सोच बावरे, चेत अचेत नर सोच बावरे। बहुत नींद मत सोवेरे, बहुत नींद मत सोवेरे, चलना है दूर। काम क्रोध मद लोभ में फंस के, काम क्रोध मद लोभ में फंस के, हो होशियार उम्र काहे खोवे रे, हो होशियार उम्र काहे खोवे रे, चलना है दूर। सिर पर माया मोह की गठरी, सिर पर माया मोह की गठरी, संग दूत तेरे होवे रे, संग दूत तेरे होवे रे, चलना है दूर। सो गठरी तेरी बीच में छिन गई, सो गठरी तेरे बीच में छिन गई, मूड पकड़ काहे रोवे रे, मूड पकड़ काहे रोवे रे, चलना है दूर। रास्ता तो वह दूर विकट है, रास्ता तो वह दूर विकट है, तेज चलब अकेला होवे रे, चल तेज चलब अकेला होवे रे, चलना है दूर। संग साथ तेरे कोई ना चलेगा, संग साथ तेरे कोई ना चलेगा, डगरिया खाके जोवे रे, डगरिया खाके जोवे रे, चलना है दूर। नदियाँ गहरी नाव पुरानी, नदियाँ गहरी नाव पुरानी, केही विधि पार तू होवे रे, केही विधि पार तू होवे रे, चलना है दूर। कहता कबीरा सुनो भई साधो, कहता कबीरा सुनो भई साधो, ब्याज के धोके मूल मत खोवे रे, ब्याज के धोके मूल मत खोवे रे, चलना है दूर। मुसाफिर काहे सोवे रे, चलना है दूर। ఆది సంత్ కబీర్ సాహెబ్ ఈ శబ్దంలో మనలను జాగృతం చేస్తున్నారు, మేల్కొల్పుతున్నారు, హెచ్చరిస్తున్నాడు. ఏమని? ముసాఫిర్ అంటున్నాడు. ముసాఫిర్ అంటే బాటసారి. ఒక బాటసారి ఏదన్నా ఒక చోటుకు వస్తాడు. 4 రోజుల కోసం ఒక ప్రయాణికుడు వస్తాడు. వచ్చి ఒక చోట ఏదైనా పని ఉంటే అది చూసుకొని 2 రోజులు 4 రోజులు ఆ ఊళ్ళో ఉండి తర్వాత తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు, తన ఊరికి తాను వెళ్ళిపోతాడు. వచ్చిన చోట చాలా రోజులు ఉండడు.
చాలా రోజులు ఉండడు. ఈ ప్రదేశం మీద ఎక్కువ వ్యామోహం పెంచుకోడు. ఇక్కడున్న ఎవరితోనైతే పని ఉన్నదో వాళ్ళతో పని చేయించుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళ ప్రేమ లోపల, వాళ్ళ మాయాబంధనం లోపల, వాళ్ళ మోహం లోపల చిక్కుకోనాడు. ఆ ప్రదేశం మీద మోహం పెంచుకోడు. అక్కడున్న మనుషుల మీద ప్రేమ పెంచుకోడు. వస్తువుల మీద ప్రేమ పెంచుకోడు. నా ఇంటి ఏదో ఈ 4 రోజులు పని కోసం వచ్చినాను, ఈ పని ముగించుకొని మా ఇంటికి వెళ్ళిపోతా అనే ధ్యాసతోనే ఉంటాడు బాటసారి. అదేవిధంగా మనిషి కూడా కొన్ని రోజుల కోసము ఈ జీవితం దొరికింది. మనిషికి కూడా కొన్ని రోజుల కోసం ఈ ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవాల్సినది. ఏ ఇంటి నుంచి, ఏ భగవంతుని చరణాల నుంచి మనం బయటకు వచ్చినామో, ఏ భగవంతుడు సృష్టిస్తే మనం ఈ లోకంలోకి వచ్చినామో, మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయననే మనకు తల్లిదండ్రి, ఆయననే మన లక్ష్యము. ఆ ఇంటికే మనం వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి ఇది కబీర్ సాహెబ్ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? చల్నా హై దూర్ ముసాఫిర్, చాలా దూరం పోవాల్సి ఉన్నది. ఓ బాటసారి, ఎందుకు పడుకున్నావు, ఎందుకు నిద్రపోతున్నావు? ఇంకో మాట అంటాడు, కబీర్ సోయా క్యా కరే జాకే జమ్మా, ఎందుకు ఊరికే నిద్రపోతున్నావు, లేచి మురారి అంటే ఆ పరమాత్మను జపించు, స్మరించు, ధ్యానించు, భజించు. ఏకదిన హై సౌనా లంబే పాము పసారు, ఏదో ఒకనాటికి కాళ్ళు పారజాపి పడుకోవాల్సిందే, అంటే మృత్యు ఒడిలోకి వెళ్ళిపోవాల్సిందే, మరణించవలసిందే అని కబీర్ సాహెబ్ అంటున్నారు. చేత్ అచేత నర్, సో చేతో అచేతన స్థితిలో ఉన్న నీవు చేతో అంటే మేల్కో, నరు అంటే మనిషిని ఉద్దేశించి చెప్తున్నాడు. చేత్ అచేత నర్ సోచ్ బామురే, ఓ వెర్రివాడ అంటున్నాడు, ఓ పిచ్చివాడ ఆలోచించు, చాలా నిద్రపోకు. బహుతు నీంద్ మతు సోవేరే, చాలా గాఢమైన నిద్రలోకి వెళ్ళకు, గంటల తరబడి బద్ధకంగా నిద్రపోకు, లే, చేతో మేల్కొని ఓ వెర్రివాడ, ఎందుకు ఇంత ఆలోచించు, నువ్వు నీ గురించి నువ్వు ఆలోచించు, ఎందుకు ఇంత అనవసరంగా ఇంత నిద్రపోవడం అంటే మామూలు నిద్ర గురించి కాదు. ఇక్కడ కబీర్ సాహెబ్ అంతరార్థంలో ఇంకొక అర్థం ధ్వనిస్తున్నది. దీనికి ఇంకొక అర్థం కూడా ఉన్నది. ఏమిటది? బహుత్ నీంది మత్సవేరే అంటే ఎక్కువగా ఈ ప్రపంచంలో మునిగిపోకు, ప్రపంచం ఆకర్షణల్లో మర్చిపోకు, చిక్కుకోకు. తర్వాత అజ్ఞానంలో, అంధకారంలో, మూర్ఖత్వంలో ఎక్కువగా ఇందులో ఉండిపోకు. మేల్కొని ఏం చేయాలి? మేల్కొని మన సర్వాధార సర్వేశ్వరుని అసలు మన లక్ష్యం ఏదైతే ఉన్నదో సర్వాధార సర్వేశ్వరుని చరణాల్లోకి చేరుకోవాలని దాన్ని ఆలోచించు, దాని గురించి ఆలోచించు. ఈ ప్రపంచాన్ని శాశ్వతమని అనుకోకు వెర్రివాడ అంటున్నాడు. కామ క్రోధ మద్ లోభమే పసుకే, మనిషి ఎందులో చిక్కుకుంటున్నాడు, ఎందులో ఇరుక్కుంటున్నాడు, ఎందులో ఆ ఊబిలో ఊబిలో చిక్కుకుపోతున్నాడు, ఊబిలో మునిగిపోతున్నాడు. ఎందులో? కామం అంటే కోరిక, ఇచ్ఛ. ఎటువంటి కామన? మనుషుల పట్ల ఉండే ఆసక్తి ఒకటి, వస్తువుల పట్ల, కార్లు, బిల్డింగులు, సంపదలు, బ్యాంక్ బ్యాలెన్సులు, అన్ని ఆస్తులు సమకూర్చుకోవడము, పొలాలు, ఇండ్లు సమకూర్చుకోవడము, ఇవన్నీ కామన కిందికి వస్తాయి. వీటి మాయామోహంలో పడిపోతున్నాడు. ఇవన్నీ సమకూర్చుకోవటంలోనే జీవితం అంతా గడిచిపోతూ ఉన్నది. వాహనాలు, అది బ్యాంక్ బ్యాలెన్స్లు సంపాదించుకోవడం, 4 తరాలకు 3 తరాలకు తిన్నా తరగని ఆస్తి కూడబెట్టుకోవడం, ఇవన్నీ కూడా కామనలోకే వస్తాయి, కోరికలు, ఇచ్ఛలకు వస్తాయి. ఇవన్నిటికీ సమయం కేటాయించి మనము అంతర్ముఖులం కావడం లేదు. అంతరంగంలో ఉన్న మన అంతరంలో ఉన్న ఆ పరమాత్మను పట్టించుకోవడం లేదు, జ్ఞాపకం చేసుకోవడం లేదు, స్మరిస్తలేము. కామము. ఇంకొకటి క్రోధం. విపరీతమైన క్రోధం వస్తుంది. ఒక చిన్న మాట మనం అనుకున్నది జరగకపోతే కోపం వస్తుంది. అవతలి వాళ్ళు దానిని పాటించకపోతే కోపం వస్తుంది.
మళ్ళీ ఈ కోపం లోపల మనిషి ఏం చేస్తాడు? అనకూడని మాటలు అంటాడు, చేయకూడని పనులు చేస్తాడు, రాకూడని ఆలోచనలు చేస్తుంటాడు. తనేంటో తను మర్చిపోయి, తన అస్తిత్వాన్ని మర్చిపోయి ఆ ఆవేశంలో, ఆ కోపంలో విపరీతమైనటువంటి కర్మలు చేస్తాడు. ఈ కర్మలు రేపు మన కర్మలు మనమే కోపం చేత మనసు లోపల వచ్చిన ఆలోచనలు కూడా, విచారాలు కూడా కర్మగా మారిపోతాయి. చేసే పనులు కూడా కర్మగా మారిపోయి అవి ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలైనా, ఈ జన్మలో అనుభవించాలి, వచ్చే జన్మలో కూడా మనమే అనుభవించవలసి వస్తుంది ఆ కర్మలను. మనం చేసిన కర్మల ఫలితము అనుభవించకుండానే ఒకవేళ మన శరీరం రాలిపోతే, మనం మరణిస్తే, వచ్చే జన్మలో అయినా సరే ఈ కర్మలు, వీటిని సంచిత కర్మలు అంటారు. అప్పుడు పాత జన్మలు అనుభవించకుండా వచ్చినాయి. ఇప్పుడు కూడా మనం సంచిత కర్మలు అనుభవిస్తున్నాం కొన్ని. అప్పుడు అనుభవించకుండా వచ్చేసినాం కాబట్టి వాటిని తప్పించుకోలేము, కర్మలుగా మారిపోతాయి. వాటిని మనమే అనుభవించాలి, ఇంకెవరు అనుభవించరు, ఇంకెవరు తొలగించరు. ఏ మహాత్ముడు, ఏ గురువు, ఏ దేవుడు, ఏ దేవత ఎవరు రక్షించలేరు. వాటిని మనమే అనుభవించాలి. ఏవో చాలా స్వల్పంగా ఒక 2% అట్లా 5% 2% కర్మలు ఎట్లా అంటే సద్గురువు యొక్క అపారమైనటువంటి దయను మనం పొందగలిగితే ఆ కర్మలు కొన్ని కటాయించుకోవచ్చు, నశించిపోవచ్చు. ఇంకొన్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అన్నట్టు త్రికుటి స్థానంలో, అంతర్ముఖంలో, సూక్ష్మ శరీరంలో లేదా బ్రహ్మాండ శరీరంలో మనము గురువు ఉపదేశించిన సాధనను మనం కొనసాగిస్తూ ఆ త్రికుటి స్థానానికి చేరితే, అది అగ్నిస్థానం కనుక ఆ స్థానానికి చేరిన సాధకుని కర్మలు కొన్ని తొలగిపోతాయి. అవి కూడా చాలా స్వల్పం, చాలా తక్కువ కర్మలు నశించుకోవచ్చు. కానీ మిగతావన్నీ మనమే భరించాలి, మనమే అనుభవించవలసి వస్తుంది. చెడు కర్మలే అయినా మంచి కర్మలే అయినా మనమే అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మంచి కర్మలు చేయమని సద్గురువు ఉపదేశిస్తున్నాడు. క్రోధానికి వచ్చి ఎన్నో కామలో అనేక కర్మలు జరుగుతుంటాయి, విచారాలు వస్తుంటాయి, మనసులో స్ఫురిస్తుంటాయి, పనులు జరుగుతుంటాయి. వీటన్నిటి కర్మ మనమే అనుభవించాలి ఫలితాలను. కనుక కామ, క్రోధ, మదమాత్సర్యాలు, లోభము, పిస్నార్తనము, అహంకారము, ఈర్ష, ద్వేషము, అసూయ, ఇవన్నీ అవలక్షణాలు. ఇవి ఎంతవరకు అవసరమో అంతే ఉపయోగించుకోవాలి, ఎంత అవసరమో అంతే ఉపయోగించుకోవాలి. కానీ వాటి లోపల చిక్కుకోకూడదు. ఎంత అవసరమో అంతే. అతిగా ఉపయోగించుకుంటే ప్రపంచంలో చిక్కుబడిపోతాం. ఎందుకంటే వీటిని అసలే వద్దు అనుకుంటే కూడా ప్రపంచంలో బ్రతకడం కష్టమైపోతుంది. ఎట్లా అంటే పరందయాల్ మహారాజు కూతురు ఉండే. పరందయాల్జీ మహారాజు కూతురు పుట్టక ముందు మహారాజు అనుకున్నారు, మా ఇంట్లో సంతానం కలిగితే ఓ నా కామి హో, నా క్రోధి హో, నా మోహి హో, నా లోభి హో అని అనుకున్నారు. అంటే ఇవి షడ్వర్గాలు, చెడ్డ గుణాలు కనుక నాకు కలగబోయే సంతానము కామం కానీ, క్రోధం కానీ, లోభి కానీ, అహంకారం కానీ ఏవి ఉండకూడదు అని కోరుకున్నారు. ఫలితంగా ఏం జరిగింది? కూతురు పుట్టింది. ఆమెకు కోపం రాదు. ఏదన్నా అన్న ఒక మంచి బట్టలు తెచ్చిచ్చి సుర్తో ఏ పేనో మే తుమారే లియే లాయా హోనాయా కపడా ఇస్తే కూడా ఆమెకు సంతోషం కలగదు, కోపం రాదు, ఆ లోభం లేదు. వాళ్ళ అమ్మ చనిపోతుంది. అమ్మ చనిపోతే ఇంట్లో అందరు బంధుమిత్రులు వచ్చి కూర్చుంటారు, ఏడుపులు ఆర్పులు అవుతుంటాయి. ఆ సమయంలో కూడా ఈమె నిర్విచారంగా ఒక మూల కూర్చొని ఉంటుంది, ఒక చోట కూర్చొని ఉంటుంది. కొందరు అడుగుతారు, ఏమే నిన్ను కన్న తల్లి చనిపోయింది, ఎందుకు నీకు బాధ లేదా, ఎందుకు కంట నీరు రావడం లేదు, నీకు ఎందుకు ఏడవటం లేదంటే ఆమె అంటుంది, మనం కూడా పోయేదే ఒకరోజు, ఏడ్చి చేసేదేముంది, వస్తుందా, ఏడ్స్తే మళ్ళీ వస్తుందా, మనం కూడా నువ్వు పోవా నేను పోనా, అందరం పోయేదే ఉన్నది, ఎందుకు ఏడవడం అని అంటే అంత నిర్విచార స్థితి ఉంటుంది. ఆమెకే కోరిక ఉండదు. అట్లా సగం పిచ్చిదనే వాళ్ళందరూ ఆమెను. ఫలితంగా కొన్ని తీవ్ర పరిణామాలు ఎదురైనాయి. అంటే ఆమె జీవితం అట్లా గడిచిపోయింది. కనుక ఏది ఎంత అవసరమో అంతే ఉండాలి. వంటింట్లో కారం, ఉప్పు, పంచదార చాలా ఉంటాయి, చక్కెర ఎంతున్నా కూడా
ఎంత అవసరమో అంతే ఉపయోగించుకుంటాం. ఇంట్లో ఉన్నది కదా అని బస్తా బియ్యం తీసి వండుకోము కదా. ఆ విధంగా ఎంత అవసరమో అంతవరకే ఉపయోగించుకునే స్థితి మనకు రావాలి. మన మనస్థితి ఆ విధంగా ఏర్పడాలి. కానీ అధికమైతే అది వికటిస్తుంది, అది చెడు పరిణామాలకు దారితీస్తుంది. అందుకే అందులో చిక్కుకోవద్దని కబీర్ సాహెబ్ చెప్తున్నారు. కామ క్రోధ మద్ లోభ మే ఫస్కే ఉమర్ కాహే ఖోవేరే. వీటి లోపల చిక్కుకొని ఉమర్ నీ సమయాన్ని వయస్సును ఎందుకు వృధా చేసుకుంటున్నావు? హో హోషియార్, హో హోషియార్ ఉమర్ కాహే ఖోవేరే. నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు? నీవు జీవించి ఉండే కాలం కొంత ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. అందులోంచి కొంత మైనస్ ఎందుకు చేసుకుంటున్నావు? ఎందుకు కోల్పోతున్నావు? జాగ్రత్త పడు, హుషియారు, చైతన్య స్థితిలోకి రా. సిరుపరు మాయా మోహ. తల మీద ఏం పెట్టుకున్నాము? మాయా ఆర్ మోహాల పెద్ద మూట ఒకటి పెట్టుకొని పోతున్నాం. మాయా మోహాల మూటను శిరస్సు మీద పెట్టుకొని సంగదూతు తెరే హోవేరే. ఇవి నీకు నీతో పాటు నడుస్తున్నాయి. మాయా ఆర్ మోహము, మాయా మరియు మోహము నీతో పాటు నడుస్తున్నాయి. వీటి సాంగత్యం ఎందుకు పెట్టుకున్నావు? శిరస్సు మీద ఎందుకు భరిస్తున్నావు వీటిని? ఈ మాయా మనసు ఎటెటో నిన్ను తీసుకుపోతూ ఉంటుంది. ఈ ప్రపంచమే శాశ్వతమని అనిపించేలాగా మోహింపజేస్తుంది. వీటి భారాన్ని తల మీద పెట్టుకొని ఎందుకు ప్రయాణం చేస్తున్నావు? సిరుపరు మాయా మోహకి గఠరీ సంగదూతు తెరే హోవేరే చలనా హై దూర్. వీటినే శాశ్వతం అనుకుంటున్నాం, ఇవే మనతో వస్తాయి అనుకుంటున్నాం. కానీ ఈ మోహం అనేది మనిషిని పూర్తిగా వినాశనం చేస్తుంది. ఈ మోహము, మనం ప్రేమ అనుకుంటున్నాం, ప్రపంచంలో ఉండేదాన్ని ప్రేమ అనుకుంటున్నాం. కానీ మోహం, వస్తువుల పట్ల మోహము, వ్యక్తుల పట్ల మోహము, జీవితం పట్ల మోహము, ఎక్కడ కూడా వైరాగ్యం కానీ ఉదాసీన భావన కానీ మనిషికి వస్తలేదు. స్వార్థమే, ఎప్పుడు ఎక్కడ స్వార్థమే. ఈ జీవితం శాశ్వతం అనే ఒక భ్రమ వలన మనిషి దేని వలన దుఃఖపడుతున్నాడు? ఒక బీదరికం వలన, పేదరికం వలన, తర్వాత ఆరోగ్యం బాగలేనందువలన మనిషి దుఃఖపడుతున్నాడు. ఎంత డబ్బున్న కోటీశ్వరుడైనా, ఎంత శ్రీమంతుడైనా ఒక వ్యాధి వస్తే ఆ వ్యాధిని పంచుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు. రోగగ్రస్తమైతే ఆయనకు ఎవరైనా డబ్బులు మామూలు వ్యక్తికి ఏదో ఒకటి రోగం వచ్చిందో, ఏదో కర్మవశాత్తు ఏదో పెద్ద కష్టం వచ్చింది, సమస్య వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించడానికి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఏం చేస్తారు? కావాలంటే డబ్బు సహాయం చేయగలుగుతారు. అయ్యో పాపం అంటారు, దగ్గర కూర్చొని సేవ చేస్తారు. కానీ ఆ మనిషికి రోగం యొక్క బాధ అనుభవించేది ఆ మనిషి. ఇతరులు మందులు ఇప్పించవచ్చు, ఔషధాలు ఇప్పించవచ్చు, వైద్య సేవలు అందించవచ్చు. కానీ బాధ ఎవరు అనుభవించాలి? ఈ మనిషే అనుభవించాలి. ఈ మనిషికి ఆ బాధ ఎందుకు వచ్చింది? చేసిన కర్మ వలన వచ్చింది. ఆ కర్మ ఎందుకు చేశాము? కామము కానీ, క్రోధము కానీ, మోహము కానీ, మదమాశ్చర్యాల వల్ల కానీ, అహంకారాల వల్ల కానీ ఈ కర్మలు చేస్తున్నాం. కాబట్టే మన కర్మ ఫలితం మనమే అనుభవించాలి, ఇంకెవరు అనుభవించరు. అది తెలిసి చేసినా సరే, తెలియకుండా చేసినా ఆ కర్మల ఫలితం మనమే అనుభవించవలసి వస్తుంది. అందుకే ఆ మాయా లోపల, మోహం లోపల మునిగిపోవద్దు, చిక్కుకోవద్దని ఇక్కడ కబీర్ సాహెబ్ ఉపదేశిస్తున్నాడు. సిరుపర్ మాయా మోహకి గఠరీ సంగదూతు తెరే హోవేరే चलना है दूर सो गठरी तेरे बीच में छिन गई मूड पकड़ काहे रोवे रे चलना है दूर. ఎందుకు ఏడుస్తున్నాం? ఆ మూట ఏదైతే ఉన్నదో మధ్యలోనే తొలగిపోతుంది. మనము ఒంటరిగానే పోవలసి వస్తుంది. బీచ్ మే చిన్నగై, మధ్యలోనే ఈ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఎవరి మీదైతే మనం మోహం పెంచుకున్నామో, సంతానం కానీ, కుటుంబ పరివారం కానీ, అది మధ్యలోనే తొలగిపోతాయి. మొదట్లో ఉన్న ఆకర్షణ కానీ, మోహం కానీ తర్వాత ఉండదు. కొన్నాళ్ళ తర్వాత మనం వెళ్ళిపోయే రోజు, మనమైనా వెళ్ళిపోయే రోజు వాళ్ళు రారు,
వాళ్ళు వెళ్ళే రోజునైనా మనం వెళ్ళాము. ఒకరి కోసం ఒకరు వెళ్ళే ప్రస్తావననే లేదు. ఎవరికి సమయం వస్తే వాళ్ళమే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఉదాహరణకు జీవితం సమాప్తమైపోయింది, మరణం సంభవించింది అనుకుందాం. మనతో వాళ్ళు వస్తారా? ఒంటరిగానే పోవాల్సి వస్తుంది. లేదా వాళ్ళు వెళ్ళినప్పుడు మనం పోతామా? మనం పోలేము. అది సాధ్యం కాదు. అక్కడ యమధర్మరాజు ఎవరి కోసం, యమధర్మరాజు కానీ కాలపురుషుడు ఎవరి కోసం వల విసిరితే వాళ్ళే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎవరి సమయం ఎంత ఉన్నదో ఆ రోజు వరకే మనకు నిశ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత ఒక్కరోజు కూడా మనకు టైం ఉండదు. ఇంకో 4 నెలలు ఉంటాను టైం ఏమంటే అది ఎవరు ఇవ్వరు. టైం అయిపోయిందంటే వెళ్ళిపోవాల్సింది. అందుకే ఆ ఉన్నంత కాలంలో మనము మంచి పనులు చేసి, సత్కర్మలు చేసి, సదాచారాలు చేసి, ఆ ప్రపంచం పట్ల విముఖతను పెంచుకొని, ఉదాసీనతను పెంచుకోవాలి. ఇది మనం వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే అందరి మీద శత్రుత్వం పెంచుకోమని సాహెబ్ ఉద్దేశం కాదు. శత్రుత్వం కానీ పెంచుకోవద్దు, అధికంగా మోహం పెంచుకోవద్దు. మొత్తం ఆ కుటుంబం కోసమే సమస్తం, ఈ జీవితం కోసమే సమస్తం సమయం అంతా వృధా చేసుకోవద్దు. అట్లా అని చెప్పి ఇది శత్రువులు అని భావించకూడదు. ఏది అధికంగా ఉండకూడదు. కుటుంబంలో ఉంటూ కూడా మన మనసును మాలిక్ ఆ భగవంతుని వైపు మళ్లించాలి. కుటుంబంలో ఎవరు మన చుట్టూరా ఉన్నారో వాళ్ళకు సేవ మన వలన, ఎందుకంటే మన వల్ల ఇచ్చినా తీసుకునేది ఉన్నా ఇచ్చేది ఉన్నా కూడా వాళ్ళందరూ ఆ అప్పుల వాళ్ళందరూ మన చుట్టూనే ఉంటారు. మన కుటుంబంలో సభ్యులయ్యే వస్తారు. ఎవరికైనా ఇచ్చేది ఉన్న వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఇచ్చేది ఉంటే మనకు ఇస్తారు. అది ఇచ్చిపుచ్చుకునే ప్రపంచం. కాబట్టి ఆ మాయలో చిక్కుకోకూడదని మహారాజు కబీర్ మహారాజు ఉపదేశిస్తున్నారు. అది మధ్యలోనే వదిలిపోతాయి, ఇవన్నీ మధ్యలోనే వదిలిపోతాయి. వాటి కోసం ఎందుకు ఏడుస్తావు, ఎందుకోసం నీ సమయం వృధా చేసుకుంటావు అని కబీర్ సాహెబ్ హెచ్చరిస్తున్నాడు. రస్తాతో వే దూర్ వికట్ హై తజ్ చलब అకేలా హోవే రే చలనా హై దూర్. రస్తాతోవే దూర్ వికట్. ఈ మార్గము చాలా భయంకరంగా ఉన్నది, చాలా దూరం ఉన్నది. అనుకుంటే చాలా దూరం ఉన్నది. తపన మన లోపల భక్తి విశ్వాసము తపన సంపూర్ణంగా ఉంటే, గురుదయ సంపూర్ణంగా ఉంటే అది చాలా దగ్గరలో కూడా ఉన్నది. దూరం అని ఎందుకు అంటున్నారంటే ఈ స్థానాలను దాటుకుంటూ వెళ్ళడము సమయం పడుతుంది. సూక్ష్మ శరీరం లేదా బ్రహ్మాండ శరీరంలో సహస్రదళ కమలం, త్రికుటి, సున్, మహాసున్, భ్రమరగుఫ ఇవి దాటిన తర్వాత సత్పద స్థానం వస్తుంది. కారణ శరీరం సత్పదం తర్వాత కారణ శరీరం వస్తుంది. అక్కడ సత్లోకము, అలకలోకము, అనామీ లోకము ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే అక్కడ చిదాకాశ బ్రహ్మాండ స్థానంలో నామ్ రహే చౌథే పద మాహి, ఇహ ఢూండే తిర్లోకి మాహి అంటాడు కబీర్ సాహెబ్. ఆ 4వ పదంలో కారణ శరీరం తత్శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థితే అన్న ఆ మధ్య స్థానంలో కారణ శరీరం మధ్య స్థానంలో సర్వాధార సర్వేశ్వరుని స్థానం ఉంది. అక్కడికి ప్రయాణం చేయాలి, అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. అది మన లక్ష్యం, అది మన గమ్యస్థానం. ఆ స్థానం నుంచే సురత్ చైతన్య శక్తి ధార దిగి వచ్చి భ్రూమధ్య స్థానంలో ఆగిపోయి ఉన్నది. మళ్ళీ దాన్ని భ్రూమధ్య స్థానం నుంచి సాధన చేసి ఊర్ధ్వముఖంగా దానిని వెనుకకు తీసుకోపోవాల్సి ఉన్నది. అప్పుడే ఈ రాధ సురత్ అనేది రాధ, శబ్దం అనేది స్వామి. ఈ రాధను స్వామితో చేర్చడం, సురతును శబ్దంతో చేర్చడం, ఆత్మను పరమాత్మతో చేర్చడం, శిష్యుడు గురువుతో చేరడం ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకని ఈ స్థానాలన్నీ దాటుకుంటూ పోవడానికి చాలా సమయం పడుతుంది కనుక చాలా భయంకరమైనటువంటి మార్గం అంటున్నాడు. ఎందుకు భయంకరమైనటువంటి మార్గము? ఈ సూక్ష్మ శరీరంలో నిరంజన పురుషుడు కాలభగవాను ఉత్పత్తి ఉన్నది. ఆయన కాలభగవాను ఆధీనంలోనే మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం, సత్వరజస్తమో గుణాలని ప్రకృతి ఉన్నది. నిరంజన పురుషుడు అంటే కాలపురుషుడే. కాబట్టి ఆయన రాజ్యం ఇది. ఇక్కడ దేశము దయాలుని కాలుని మిశ్రమ స్థానం ఇది. కాలపురుషుని స్థానము, దయ కూడా ఇందులో ప్రవహిస్తూ ఉంది. దయాలు కాలం రెండు మిశ్రిత స్థానం ఇది సూక్ష్మ శరీరం. కాబట్టి ఇక్కడ ప్రయాణం చాలా కష్టతరం అవుతుంది, నడవడం చాలా కష్టతరం అవుతుంది. కాకపోతే
సాధకుని ప్రయత్నము, తపన, గురువు దయ. గురువు దయ ఎప్పుడు ఉంటుంది? ఆయన గుణాలను మనం అలవర్చుకున్నప్పుడు, సత్యము, ప్రేమ, దయ వీటిని అలవర్చుకొని వ్యవహార జీవనంలో సత్యసంధులమై ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా మనము సద్గురువు అంటే ఈ మాంసము, రక్తము, ఎముకలతో కూడిన శరీరం కాదు. గురువు అంటే జ్ఞానము. ఆ గురువు జ్ఞానస్వరూపుడు. గురుచరణాలంటే ప్రకాశం. కాబట్టి ఆయన అంతరంగంలో మనం సత్యసంధులమై ఉన్నప్పుడు అంతరంలోని సద్గురువు, జ్ఞానరూపి సద్గురువు మనను అక్కడికి పై స్థానానికి తీసుకెళ్తాడు. మనం 2 అడుగులు వేస్తే ఆ సర్వాధార సర్వేశ్వరుడు శబ్ద రూపంలో, ప్రకాశ రూపంలో 10 అడుగులు ముందుకేసి మనను తన స్థానానికి తీసుకెళ్ళేటందుకు ముందుకొస్తాడు. కానీ ముందు మన ప్రయత్నం అంటూ ఉండాలి. रास्ता तो वे दूर विकट है తజి చలబు అకేలా ఓవేరి. ఈ మార్గాన్ని కూడా వదిలేయాలి, ఈ బంధనాలను వదిలించుకొని ఏంటి కాళ్ళకేసుకున్న బంధనాలు ఉన్నాయి. మనం మోహము, ఇవన్నిటిని వదిలించుకొని పోవాల్సి వస్తున్నది. చలబు అకేలా హోవేరే. ఆ తర్వాత ఒంటరిగా నీవే ప్రయాణం చేయవలసి ఉంటుంది, ఎవరూ వెంటరారు. సంగ్ సాథ్ తెరే కోయి నా చలేగా. నీతో పాటు ఎవరూ నడవరు, నీతో పాటు ఎవరూ రారు. ముసాఫిర్ అంటే బాటసారి ఒక ధర్మసత్రంలో విడితి చేసినప్పుడు ఎవరు వస్తారు? సత్రంలో ఉన్నప్పుడు 4 రోజులు ఉంటాము, మళ్ళీ వెళ్ళిపోతాము. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా మనతో పాటు వస్తారా? ఎవరు రారు అక్కడున్న వాళ్ళు. అట్లాగే ఈ పంచతత్వాలు ఉన్నాయి, ఇవన్నీ మనతో వస్తాయి? ఏవి రావు. అన్నీ పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవన్నీ మనం దైనందిన జీవితంలో మన కోసం ఈ దేవతలు, పంచతత్వాలు మనకు ఉపయోగపడుతున్నవి. మనం శరీరం వదిలిపోయినప్పుడు ఇవి ఎక్కడ వదిలిపోతాయి, మనతో పాటు ఏవి రావు. అట్లాగే ఈ బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు, సంతానము ఎవరు మనతో పాటు రారు. ఇవన్నిటిని వదిలిపెట్టిపోవలసి వస్తుంది. అందుకే సంగసాత తెరకొయినా చెలేగా. నీతో పాటు ఎవరు రారు, ఎవరు మన కర్మలను పంచుకోరు. ఎవరు పంచుకోరు, మనతో పాటు ఎవరు రారు. డగరియా కాకే జో వేరే చల్నా హై దూర్. అంతర్ముఖ సాధనలో కేవలం జీవుడు, దేవుడు, గురువు, శిష్యుడు, ఆత్మ, పరమాత్మ, సురతు, శబ్దం అని 2 మనం ఉంటాము, మన గురువు ఉంటాడు, అంతే. ఇంకెవరు రారు, ఎవరు లేరు, ఎవరు ఉండరు. మన లక్ష్యం ఏమై ఉండాలి? మనం మన ఆది స్థానం, మన జన్మస్థానం, మన పుట్టుక, మన మాలికే కుల్ సర్వాధార సర్వేశ్వరుని ఆ అనంత ప్రకాశం నుంచి, అనంత జ్యోతి లోపల నుంచి మనం వెలువడి వచ్చినాము. మళ్ళీ మనము ఆయన లోపల అనంత సర్వాధార సర్వేశ్వరుని లోపల మనం చేరాలి. ఇదే మన లక్ష్యం. మనం ప్రయాణం చేయవలసింది మనమే, ఎవరు మనతో పాటు రారు. కాబట్టి సంగ్ సాథ్ తెరే కోయి నా చలేగా, డగరియా కాకే జో వేరే చల్నా హై దూర్. నదియా గహరి నావ్ పురాణి. నదియా గహరి. ఈ భవసాగరం చాలా లోతైనది. సముద్రము ఎంత లోతుంటుందో ఎవరికి తెలుసు? అత్యంత లోతైనది సముద్రం. మామూలు సముద్రమే అంత లోతైనప్పుడు ఈ భవం అంటే ఏంటిది? ఒకటి మన మనసులో రకరకాల ఆలోచనలు, విచారాలు స్ఫురిస్తుంటాయి. ఇదొక భవసాగరం. 2వ భవసాగరము ఈ సూక్ష్మ శరీరం, బ్రహ్మాండ శరీరం. ఇది దాటడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ రాజ్యం ఉంటుంది. ఈయన మనం గెలవనీయాడు, అటుపోనీయాడు. పైకి మనం కనుక పోతే, దయాల పురుషుని లోకంలోకి మనం పోతే, కారణ శరీరంలోకి పోతే ఇక్కడ తన రాజ్యం నడవదు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈయన భటులు. ఈయన చెప్పినట్టు అవి వింటాయి కనుక అవి చెప్పినట్టు మనం ఇంద్రియాలకు లోబడి మనము ఇవన్నీ పనులు చేస్తుంటాం. బుద్ధి, మనసు, చిత్తం, అహంకారం వీటికి లోబడి. కాబట్టి మనం పదే జన్మిస్తున్నాం, పదే మరణిస్తున్నాం. కాబట్టి మహాపురుషుడు పైకి పోనీయడు కనుక అది చాలా కష్టమైనటువంటిది, కఠినమైనటువంటిది.
మనసు దయలేనటువంటిది. మనసు కానీ పురుషునికి కానీ కాలపురుషుని నిరంజన పురుషుడు అంటే, ఎందుకంటే సూక్ష్మ శరీరం లోపల మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ప్రకృతి నిరంజన పురుషుడు. వీటిని దాటుకొని వీటిని జయించి బయటికి పోవడం కష్టం, కానీ అసాధ్యం కూడా కాదు. ఎందుకంటే ఈ సంతులు మహాత్ములు వీళ్ళందరూ వీటిని జయించే పైకి కారణ శరీరంలో ప్రవేశం పొందినారు, సత్లోకంలో ప్రవేశం పొందినారు. కాబట్టి అసాధ్యం కూడా కాదు. కాకపోతే మన ప్రయత్నము తీవ్రంగా ఉండాలి, మన తపన దృఢంగా ఉండాలి. మన తపన ఆ మాలికే కుల్ అన్వేషణ లోపల నిమగ్నమై ఉండాలి. ఆ సర్వాధార సర్వేశ్వరుని అన్వేషిస్తుండాలి, వెతుకుతుండాలి. అంతరంగంలో అంతర్ముఖులమై మనము తపిస్తూ ఉండాలి. నిరంతరం సాధనలో సమయం గడుపుతుండాలి. ప్రపంచం పట్ల ఉన్న ఆకర్షణలను తగ్గించుకోవాలి. మన బాధ్యతలను మాత్రమే నిర్వర్తించుకోవాలి. కుటుంబం సభ్యుల పట్ల మనం ఏం పని చేయవలసినదో అది మాత్రం నిర్వర్తించాలి. కానీ మన మనసు అటు కాకుండా సర్వాధార సర్వేశ్వరుని వైపు, ఆ మాలికేకులు పరమాత్మ వైపే మన మనసు ఉండాలి. మన లక్ష్యం కోసం, మన లక్ష్యం ఏంటి, అటు చేరుకోవాలి. పదే పదే ఇవాళ ఒక్కరోజు కాదు, కోటి జన్మల నుంచి, లక్షల జన్మల నుంచి పదే పుడుతున్నాం, చేస్తున్నాం. దీనికి శుభం కాటు పడాలి. ఎండు పడాలి అంటే ఆయన చరణాల్లోకి మనం చేరినప్పుడే, జనన మరణ చక్రం నుంచి, సత్లోకం దాటినప్పుడే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందగలుగుతాము. కాబట్టి ఆ వైపు మహారాజు ఏమంటున్నాడు, నదియా కెహరి నావు పురాణి కెహి విధి పారుతు హోవేరి. నదియా, ఈ భవసాగరం చాలా లోతైనది. ఈ నావ చూస్తే చాలా పాత నావ. ఈ నౌక చాలా పాతది. ఏ క్షణంలో చిల్లిపడిపోతుందో, ఏ క్షణంలో మునిగిపోతుందో తెలియదు అన్నట్టు ఉంటుంది. లోతైన సముద్రంలో పాత నౌక మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నావు. ఏ విధంగా అవతల తీరానికి చేరుతావు? ఏ విధంగా అవతల తీరానికి చేరుకోగలుగుతావు అంటే కేవలం భక్తి, శ్రద్ధ, విశ్వాసం ద్వారా, మన అచంచలమైనటువంటి ప్రయత్నం ద్వారా మన లోపల ఆ తపన దర్శించుకోవాలి, పరమాత్మను దర్శించుకోవాలి, అందులో విలీనం కావాలనే ఒక తపన ద్వారా మాత్రమే, ప్రయత్నం ద్వారా మాత్రమే దానిని పొందగలుగుతాం. నామస్మరణ, నామం. ఆ నిరంతర నామస్మరణ మనను భవసాగరం నుంచి దాటింపజేస్తుంది. గురువు మనకు సహాయం అందిస్తాడు. నిరంతరం నామస్మరణ చేస్తూ ఉంటే ప్రపంచం పట్ల మనము కొంచెం సమయం తక్కువ ఇవ్వగలుగుతాం, ఎక్కువ సమయం ప్రపంచం గురించి ఆలోచించాం. నిరంతరం నామస్మరణ చేస్తూ ఉంటే చెడు ఆలోచనలు మన లోపలికి రావు, చెడు పనులు చేయము, చెడు మాటలు మాట్లాడము, సమయాన్ని వృధా చేసుకోము. కాబట్టి నిరంతర నామస్మరణ ద్వారా మాత్రమే ఈ భవసాగరాన్ని దాటి అవతల తీరానికి చేరుకోగలుగుతాము. कहता कबीरा सुनो भई साधो ब्यास के धोके मूल मत खोवे रे चलना है दूर. కబీర్ సాహెబ్ చెప్తున్నాడు, సాధువులకు చెప్తున్నాడు, వినండి అని. ఏమని? బ్యాజ్కే ధోకే మూలు మత్ ఖోవేరే. బ్యాజ్ అంటే వడ్డీ, మూల్ అంటే మూలధనం. ఉదాహరణకు ఈ భౌతిక ప్రపంచంలో మనం చూస్తున్నాం, ఎంతోమంది షావుకారులు ఏం చేస్తారు, వడ్డీకి అప్పులు, రుణాలు ఇస్తుంటారు. రుణాలు ఇచ్చి ఏం చేస్తారు, తాము ఎంత డబ్బు ఇచ్చినాడో ఆ డబ్బుతో పాటు వడ్డీ కట్టుకుంటాడు. అసలు డబ్బు కట్టాలి, వడ్డీ కూడా చెల్లించాలి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారు, ఎక్కువ వడ్డీ ఇస్తామని ఎవరైనా ప్రలోభ పెడితే వాళ్లకు డబ్బు ఇస్తారు. కొంతమంది ఇచ్చేసరికి వాడు ఏం చేస్తాడు, అధిక వడ్డీ చెల్లించకపోగా అసలుకే మోసం వస్తుంది. అసలు వడ్డీ ఏది చెల్లించకుండా వాడు పారిపోతాడు. అప్పుడు నష్టం ఎవరికి? ఈ ఇచ్చిన షావుకారుకు. అదేవిధంగా మనను సాహెబ్ ఏమని హెచ్చరిస్తున్నాడు, బ్యాజ్ అంటే మనకిచ్చిన వడ్డీ ఏది? ఈ ప్రపంచంలోని స్వల్ప సుఖము, స్వల్ప ఆనందం, కుటుంబ సభ్యులతోటి, ఇతర ఆకర్షణలతోటి, వీటికి మోహంలో పడి అసలే మూలధనం ఏది మనది? ఆ మాలికేకుల్, మన జన్మ, ఆ సర్వాధార
మన మన్ బహలాయిక సామాన్ అంటారు. ఏదో మనోరంజనం కోసం ఈ ప్రపంచంలో కుటుంబ సభ్యులను ఇచ్చినాడు అనుకో, బంధువులను ఇచ్చినాడు, మా మిత్రులను ఇచ్చినాడు. ఇది మనోరంజనం కోసం కొంత. అయితే దీనికి లోబడి మన జన్మను వృధా చేసుకోవద్దు, మన జీవిత లక్ష్యాన్ని వృధా చేసుకోవద్దు. జనన మరణ చక్రం నుంచి బయటపడాలనే లక్ష్యంతో మనం బయటకు వచ్చినాం, ఈ జన్మ వచ్చింది. కాబట్టి దీనిని మనం దృష్టిలో పెట్టుకొని బయటపడాలి తప్పిస్తే ఈ మోహంలో చిక్కుకొని ఈ అధిక వడ్డీ వస్తుందన్న మోహం ఎట్లయితే షావుకార్ పై డబ్బు మొత్తం ఉంచిందో, మనం కూడా ఈ కుటుంబ సభ్యుల బంధుమిత్రుల ఆకర్షణకు లోబడి ఇటువైపు ఎక్కువగా మోహం పెంచుకుంటే, అటువైపు మన మనసు మళ్ళకుంటే, ఎందుకంటే మనసు ఉన్నది ఒకటే, ఇటువైపు మనసు ఇస్తే అటువైపు ఉండదు. సాధకుని ధ్యానము నామం వైపు, గురునామం వైపు, గురు స్వరూపం వైపు మన ధ్యాస ఉండదు. స్మరణ వైపు, ధ్యానం వైపు, భజన వైపు ఉండదు. అంతర్ముఖ సాధన కొరబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? మన జన్మ వృధా అయిపోతుంది. దీనిని వృధా చేసుకోకు, దీనిని సదుపయోగం చేసుకో. పదే పదే రాని మానవ జన్మను సార్థకం చేసుకో. ఓ బాటసారి మేలుకో అని కబీర్ సాహెబ్ మనలను జాగృతం చేస్తున్నాడు. కాబట్టి మనము ఈ జీవితాన్ని సదుపయోగం చేసుకొని జన్మ మరణ చక్రం నుంచి బయటపడేటందుకు ప్రయత్నం చేద్దాము. సద్గురు కృపకు పాత్రలమయ్యేటందుకు ప్రయత్నం చేద్దాము. అందరికీ రాధాస్వామి.